జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ సైలెంట్ అయిపోయారు. ఈ నెల 13న మంగళగిరిలోని ఓటు వేసిన పవన్ మరుసటి రోజు 14వ తేదీన ఉత్తరప్రదేశ్ లో వారణాసి లోక్సభ నియోజకవర్గానికి ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత వారణాసి నుండి నేరుగా హైదరాబాద్ వచ్చారు. అక్కడి నుండి పవన్ కళ్యాణ్ ఎక్కడా కనిపించలేదు. మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గాని, హైదరాబాద్ లో గాని, ఆయన నివాసంలో గాని పార్టీ నాయకులెవ్వరికీ అందుబాటులోకి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన రష్యా లేదా దుబాయ్ వెళ్లి ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తూ ఉన్నాయి. పోలింగ్ అనంతరం పవన్ సోదరుడు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేసిన ఓ ట్వీట్ మెగా కుటుంబంలో జనసేన పార్టీలో పెద్ద దుమారాన్ని రేపింది. దీనిపైన పవన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. దీంతో పవన్ ఎక్కడ ఉన్నారని ఏపీ ప్రజలు, జనసేన కార్యకర్తలు సమాచారం లాగేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, ఎలక్షన్స్ తర్వాత ఇప్పటికే జగన్ బాబు కూడా విదేశీ పర్యటనతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో ఉన్నారా? అసలు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ప్రసాద్, దాదాపు 10 రోజులుగా పవన్ కళ్యాణ్ సంబంధించిన సమాచారం అదే ఆయన ఎక్కడ ఉన్నారు, అదే పూర్తిగా ఎన్నికల తర్వాత ఆయన కుటుంబ సమేతంగా ఏదైతే రిలాక్స్ అయ్యేందుకు వెళ్లారని తెలుస్తుంది పార్టీ వర్గాల ప్రకారం. అయితే ఆయన ఎక్కడున్నారనేది కూడా ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. దాదాపుగా చెప్పాలంటే ఏంటంటే రష్యా లేదా దుబాయ్ 2 చోట్ల ఎక్కడ వెళ్ళుంటారని చెప్పి కూడా సమాచారం అందుతుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ భార్య అనా రెజినోవా రష్యాకి చెందిన వారు కావడంతో రష్యా వెళ్ళుండొచ్చు, లేదంటే దుబాయ్ లో ఉండొచ్చు అని చెప్పి కూడా సమాచారం అవుతుంది. అయితే పార్టీ వర్గాల నుంచి మాత్రం ఇంతవరకు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లారు, ఇదైతే ఎన్నికల వాతావరణం తర్వాత పూర్తిగా రిలాక్స్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. చంద్రబాబు అమెరికా వెళ్లారు, అదేవిధంగా సీఎం జగన్ లండన్ లో కుటుంబ సమేతంగా లండన్ లో గడుపుతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడికి వెళ్లారు అనేది కూడా ఆసక్తికరంగా మారితే, ఒకవైపు రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా దాదాపుగా పవన్ కళ్యాణ్ చుట్టే తిరుగుతున్నాయి. ఎన్నికల తర్వాత కూడా పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయావకాశాలు, కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ కి ఎలాంటి పదవి లభించబోతుంది, పవన్ కళ్యాణ్ ఇప్పుడు రానున్న 5 ఏళ్లలో ఎలాంటి క్రియాశీలక పాత్ర వహిస్తారు, ఇవన్నీ కూడా పవన్ చుట్టూ మొత్తం ఏపీ రాజకీయాలు దాదాపుగా తిరుగుతున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు అంటే, ఆయన దాదాపు పూర్తిగా ప్రైవేట్ గా లైఫ్ లో ప్రైవేట్ జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఒక పార్టీ అధినేతగా కావచ్చు, లేదంటే అతని అభిమానులు కావచ్చు, ఆసక్తికరంగా మారింది. తమ పార్టీ అధినేత ఎక్కడ ఉన్నారు, కుటుంబ సమేతంగా ఎక్కడ గడుపుతున్నారు అనేది కూడా తెలుసుకోవాలని ఆసక్తి కూడా నెలకొంది. అయితే పార్టీ వర్గాల నుంచి దాదాపుగా 10 రోజుల నుంచి కూడా ఎలాంటి సమాచారం దీనికి సంబంధించిన ఎక్కడ అధికారికంగా వెల్లడి కాలేదు. ఇదైతే దాదాపు శుక్రవారం రోజు అంటే 19న ఒక ప్రకటన అయితే వచ్చింది. అట్లాంటాలో సేవలు అందించిన అమెరికాలోని అట్లాంటా నుంచి వచ్చి పిఠాపురం వచ్చి అక్కడ జనసేన పార్టీ కోసం పనిచేసిన వారందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఏదైతే కృతజ్ఞతలు తెలుపుతూ ఒక మీడియా ప్రకటన అయితే రావడం జరిగింది. తర్వాత నుంచి చూస్తే కనుక పవన్ కళ్యాణ్ సంబంధించిన పవన్ కళ్యాణ్ పేరు మీద ఎలాంటి ప్రకటన రాలేదు. కేవలం నాగబాబు మాత్రమే మొత్తం ఈ ప్రకటనలన్నీ ఇస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలో ఏపీ రాజకీయాలన్నీ కూడా వేడెక్కిన పరిస్థితి అయితే ఉంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారాలపై ఎక్కడ కూడా స్పందించలేదు. దాదాపుగా చూస్తే కనుక ఏదైతే కౌంటింగ్ సమయం కూడా దగ్గర పడుతుంది. మరొక వారం రోజుల్లోనే కౌంటింగ్ హడావుడి కూడా ప్రారంభం కాబోతుంది. ఏదైతే జూన్ 1నే ఎగ్జిట్ పోల్స్ అనేవి రాబోతున్నాయి. తర్వాత నుంచి చూస్తే కనుక 2-3 తేదీల్లో కూడా కౌంటింగ్ హడావుడి కూడా ఉంటుంది. ఏజెంట్లు ఎవరెవరిలో ఎక్కడెక్కడ కౌంటింగ్ సంబంధించిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలని చెప్పి కూడా పార్టీ అధినేతగా దిశానిర్దేశం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ త్వరలోనే అంటే ఎక్కడున్నారనేది అంటే త్వరగానే ఆయన ఈ త్వరలోనే ఆయన స్వదేశానికి వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే మొత్తం ప్రస్తుతం ఈ పర్యటన అంతా కూడా పూర్తిగా ఆయన వ్యక్తిగతంగాను చాలా సీక్రెట్ గాను ఉంచినట్టుగా అర్థమవుతుంది. అయితే ఇందులో చూస్తే కనుక దాదాపు పవన్ కళ్యాణ్ 2 నెలల పాటు నిర్విరామంగా ఎన్నికల్లో పాల్గొన్నారు. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పోటీ చేసిన 21 నియోజకవర్గాలతో పాటు మిగిలిన చోట్ల కూడా ప్రధాని మోదీతో పాటు అది చంద్రబాబు తమ్ముడు బహిరంగ సభల్లో విస్తృతంగా పర్యటించారు. తీవ్రమైన ఎండల పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల పర్యటన కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా రిలాక్స్ అయ్యేందుకే పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా టూర్ గా దీన్ని పరిగినట్టుగా వ్యక్తిగత టూర్ గా మనం చెప్పుకోవచ్చు. అది ఎక్కడికి వెళ్లారనేది మాత్రం సస్పెన్స్ గా ఉంచడం అనేది కూడా కొంత ఆసక్తికరంగా మన అంశంగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.